వైసీపీ అధినేత జగన్ ప్రజల్లోకి ఎప్పుడొస్తారు? ఓటమి తర్వాత సమావేశాలతో హడావిడి దేనికి సంకేతం? సడన్ గా ఎందుకు మౌనంగా మారారు? బెంగళూరు తాడేపల్లికి ట్రిప్పులు తప్పితే ప్రజలతో మమేకమయ్యేదెప్పుడు? అధికారంలో లేనప్పుడు చంద్రబాబు చేసింది జగన్ ఎందుకు చేయడం లేదు? కార్యకర్తలు ప్రజల్లో వైసీపీ బాస్ విశ్వాసం కోల్పోతున్నారా? అసలు జగన్ ని ఆ కోటరినే తప్పుదారి పట్టిస్తుందా? పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయని జగన్ సమావేశాలతోనే సరిపెడుతుందా వైసీపీ బాస్? కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోని జగన్ ప్రతిపక్షంలోనూ కోటరి మధ్య చిక్కుకున్న జగన్ వైసీపీ అధికారం కోల్పోయి 13 నెలలు కావస్తుంది. ఈ 13 నెలల్లో పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు ఏమైనా తీసుకున్నారా అంటే ఏమీ లేదనే చెప్పాలి. ప్రభుత్వ నిర్ణయాలు, హామీలు అమలు చేయకపోవడంపై నిరసనలు వ్యక్తం చేయడం మినహా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యలు ఏమైనా ఉన్నాయా అంటే శూన్యమనే చెప్పాలి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లికి నెలలో 2 సార్లు రావడం, అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం కావడం మినహా మరే రకమైన కార్యక్రమాలను చేపట్టలేదు. ఇక రైతుల సమస్యలపై జిల్లాలకు వెళ్లి వారి బాగోగులను తెలుసుకోవడం, అక్రమ కేసుల్లో ఇరుక్కున్న పార్టీ నేతలను పరామర్శించడం వంటి వాటితో సరిపెట్టేశారు. ఇక ఓటమి చెందిన తొలినాళ్లలో ముఖ్య కార్యకర్తలతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. కానీ ఆ హడావిడి 1-2 జిల్లాలతోనే సరిపెట్టేశారు. అందులోనూ స్థానిక సంస్థల ప్రతినిధులు అధికార పార్టీకి వెళ్లకుండా ఉండేందుకు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశాలు పెట్టి పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. నిజానికి 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైన తర్వాత చంద్రబాబు ఊరికే కూర్చోలేదు, జిల్లాలను పర్యటించారు. నేరుగా జిల్లాలకే వెళ్లిన చంద్రబాబు నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇప్పుడు ఓటమి భవిష్యత్తు విజయానికి నాంది అని చెప్పి క్యాడర్లో ధైర్యం నింపడంలో నాడు చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఎలా ఉన్నారు? కోల్పోయినప్పుడు కూడా అదే స్థాయిలో తాడేపల్లి పార్టీ కార్యాలయాన్ని వీడడం లేదు. పాదయాత్ర చేస్తానని అంటున్నా అందుకు చాలా సమయం ఉంది. కానీ అంతకంటే ముందుగా జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాలి. జిల్లా కేంద్రాల్లో అన్ని నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలు, నేతలను పిలిచి మాట్లాడాలి. వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసిన తప్పులను వారి నుంచి తెలుసుకోవాలి. ఓపిగ్గా వినాలి. మరొకసారి అధికారంలోకి వస్తే అలాంటి తప్పులు దొర్లవన్న హామీ వారికి అక్కడే ఇవ్వగలగాలి. అంతేగాని అధికారంలో ఉన్నప్పటిలాగానే కోటరీ మధ్య చిక్కుకుంటే పరిస్థితుల్లో మార్పు రాదన్న విషయం జగన్ గుర్తించాలన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. మరి నేనున్నాను, నేను విన్నాను అంటూ జనం మధ్య నాడు వెళ్ళినట్లే ఇప్పుడు కేడర్ మధ్యకు వైసీపీ చీఫ్ వెళ్లాల్సి ఉంది.